అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్ హన్మకొండ. ఈరోజు మనం సడన్ వెయిట్ లాస్ కారణాలు తెలుసుకుందాం. అంటే కొంతమందికి బరువు తెలియకుండానే అతి తక్కువ టైంలో ఎక్కువగా లూజ్ అవుతుంటారు. దాన్నే సడన్ లాస్ ఆఫ్ వెయిట్. సో ఇలా ఎందుకు సడన్ గా బరువు తగ్గుతారో కారణాలు తెలుసుకుందాం. సో ఈ సడన్ వెయిట్ లాస్ అంటే ఏంటి అంటే, మన బాడీ వెయిట్ లో మోర్ దెన్ 5% ఆఫ్ వెయిట్ లాస్ అయితే కనుక విత్ ఇన్ 6 months దాన్ని సడన్ వెయిట్ లాస్ అంటాం. సో 6 months లో మోర్ దెన్ 5% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ తగ్గుతూనే దాన్ని సడన్ వెయిట్ లాస్ అంటాం. సో దీనికి గల కారణాలు చూస్తే కనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే హార్మోన్ సంబంధించిన కారణాలు. అందులో డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, లేదంటే హైపోథైరాయిడ్ కాకుండా హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వెయిట్ లాస్ అవుతారు సడన్ గా. అట్లా ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ, దీన్ని ఎడిసన్స్ డిసీజ్ అని కూడా అంటాం. సో ఇది హార్మోన్ సంబంధించిన కారణాలు. ఇది కాకుండా మనకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటితో కూడా సడన్ వెయిట్ లాస్ అవుతాం. ముఖ్యంగా టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గుతారు సడన్ గా. అలాగే కొన్నిసార్లు లివర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ హెపటైటిస్ అంటాం, లేదంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లో కూడా తెలియకుండానే వెయిట్ లాస్ అవుతుంటాం. ఇది కాకుండా క్యాన్సర్ అనేది కామన్, చాలా మంది తెలుసు. సో ఈ క్యాన్సర్ అనేది అది ఏ క్యాన్సర్ అయినా సరే, అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, పొట్టులో క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ, లేదంటే ఏమన్నా లింఫోమాస్ కానీ, ఏ క్యాన్సర్ అయినా సరే చాలా వరకు మనకు తెలియకుండానే వాళ్ళకు బరువు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళకు అడిషనల్ గా ఆకలి కూడా తగ్గుతుంది. ఇది కాకుండా మనకు గ్యాస్ట్రోఇంటెస్టినల్ కాజెస్ అంటే పేగులో సంబంధించిన కారణాలు చూస్తే కనుక క్రానిక్ డయేరియా, అంటే ఎక్కువ రోజులు ఉన్న విరేచనాలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు చాలా ఎక్కువ. ఇది కాకుండా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఇందులో మనకు క్రాన్స్ డిసీజ్ ఉంటుంది, అల్సరేటివ్ కొలైటిస్ అనే కండిషన్ ఉంటుంది. రెండిట్లో కూడా మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ అవుతారు, సడన్ గా వెయిట్ లాస్ అవుతారు. ఇది కాకుండా సీలియాక్ డిసీజ్. ఈ సీలియాక్ డిసీజ్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది మనకు గ్లూటెన్ అనే ఫుడ్ పదార్థానికి ఇది ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అన్నట్టు సీలియాక్ డిసీజ్. ఇది కాకుండా ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఇది కాకుండా పెప్టిక్ అల్సర్, స్టమక్ అల్సర్స్ ఉన్నా కూడా, కొంతమందికి తీవ్రంగా అల్సర్స్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవుతుంటారు. ఇది కాకుండా మెంటల్లీ ఆర్ సైకాట్రిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ లాస్ అవుతుంది తెలియకుండా. అందులో ముఖ్యంగా డిప్రెషన్ ఇబ్బంది పడే వాళ్ళు, యాంగ్జైటీ, స్ట్రెస్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు. కొంతమంది కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంటారు. అందులో మెయిన్గా ఏంటంటే ADHD ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టిమ్యులెంట్స్ డ్రగ్స్ వాడతారు. అలాంటి మందులు, స్టిమ్యులెంట్ మందులు వాడడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. లేదంటే క్యాన్సర్ మందులు వాడడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంటారు సడన్ గా. ముఖ్యంగా కొన్ని రకాల ఫిట్స్ గోళీలు, కొన్ని రకాల యాంటీ సైకోటిక్ ఆర్ యాంటీ డిప్రెషన్ మందులతో కూడా వెయిట్ లాస్ అవుతారు. ఇది కాకుండా కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు. ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడే వాళ్ళు, SLE తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొన్నిసార్లు సడన్ గా వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్ యూ.